ఈ షో ఎలా ఉంది అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఉంది. ఎలా ఉంది? ఇలా ఉంది. బొక్కలా. షర్తు గట్టి చెప్తానా, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఖచ్చితంగా ఇదివరకు సీరియల్ డైరెక్టరే. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్ సీనియర్ సీరియల్ డైరెక్టర్కి ఈ షో ఇచ్చినట్టున్నారు. నార్మల్ డైరెక్టర్ అయితే గింత ల్యాగు, గిన్ని బీజిఎంలు, బాబా చెవులు బలిపోయేటట్టు సౌండ్లు, మ్యూజిక్, స్లో మోషన్లు, స్లో పేజ్లో ఇట్లా నడిపియలేడు. మన వల్ల కాదు, వశం కాదు. సీరియల్ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్తాను. అబ్బా ఒక టాస్క్ అబ్బా ఈరోజు జరిగింది. ఒక టాస్కు 2 జంటలు ఏడ్చినాయి, 1 జంట నవ్వింది, అంతే అయిపోయింది షో. ఈరోజు ఎపిసోడ్లో గదే ముచ్చట. ఆ టాస్క్ ఆడిపించడానికి మొన్న కదా ఒక టాస్క్ పెట్టి గింత గుంజిరన్న కదా, సేమ్ గట్టనే గుంజుడు కాదు. ఒక మాట గంత పెద్ద లాన్ ఉంది, ఒకటేసారి అన్ని 3 టీంలకు కలిపి టాస్క్ పెట్టొచ్చు. పెద్ద పెద్ద పరిశాన ఏం ముచ్చటేం లేదు, ఈజీగా పెట్టచ్చు. మళ్ళీ 2 మానిటర్స్ అంటే దీనికి మనకి కదా సంచాలకులకి 2 మానిటర్స్ ఉన్నారు. 2 ఉండగా ఈజీగా అందరినీ కలిపి ఒకటేసారి పెట్టచ్చు. పెట్టకుండా ఒక్కొక్క టీంకి ఒక్కొక్కసారి పెట్టుడు. మళ్ళీ అందులో స్టేజ్ 1లో ఎవరు ఆడతారు, స్టేజ్ 2లో ఎవరు ఆడతారు, స్టేజ్ 3లో ఎవరు ఆడతారు అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు. ఏ టీంలో ఎవరున్నారు చెప్పండి. ప్రతిసారి కూడా మళ్ళీ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ ప్రతిసారి బీజిఎంలు, ఓడినా బీజిఎం, గెలిచినా బీజిఎం. మామూలుగా లేదు ముచ్చట. మాట్లాడుకుందాం. చూసిరా ఎపిసోడు ఆ ఉకాన్న ఏం మాట్లాడుతున్నావు అట్రా. చూడరు నేను ఒక్కనే అనుభవించాలా, మీరు అనుభవించరా? చూడాలి ఖచ్చితంగా. ఉండదు. లాగస్య లాగోభ్య, టార్చరస్య టార్చరోభ్య అన్నట్టు ఉంటుంది. ప్రతిసారి సిమ్కి ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది. తారేకేట తారేకేట తై అని వస్తుంది. నాకు మనసులో వచ్చిందండి వయ్యారి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే ఓపెనింగ్ రీక్యాప్ వేస్తారుగా. నిన్న జరిగింది రీక్యాప్ వేస్తారు. రీక్యాప్ తర్వాత మనకి తారేకేట తై అని శ్రీముఖి వచ్చింది. వచ్చి నేను 3 టీంలు కమ్మని నేను లెటర్ పంపించిన కదా, అయిన రా అంటుంది. ఈవెనేనా పెద్ద మేడం? అంతే కావచ్చు, ఈవెనే పెద్ద మేడం. ఆయన పెద్ద మనిషి ఉంటాడు, ఇంకో ఆయన ప్రేమ నేను మీ ప్రేమ గురువుని. అయ్యా ఇవాళ ఒకరికి అంటే 2కి క్లాస్ పీకినట్టు. ఆ క్లాస్ పీకే టైంలో ఒకరికి క్లాస్ పీకినప్పుడు అంటే మోటివేషన్ ఇచ్చినప్పుడు మంచిగా అనిపించింది. ఇంకొకరికి మోటివేషన్ ఇస్తుంటే ఏం చెప్తున్నావు అన్న, ఎందుకు చెప్తున్నావు అన్న అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సరే మాట్లాడుకుందాం. అదే వచ్చింది మేడం వచ్చి 3 టీంలు కమ్మన్నా కదా. ఓకే, ఇక్కడ ఏమంటుంది క్లియర్గా నాకు 3 టీంలు కనిపిస్తున్నాయి అన్నది. ఇనూరి ఎందుకు చెప్తున్నా అంటే, క్లియర్గా నాకు ఇక్కడ 3 టీంలు కనిపిస్తున్నాయి అన్నది. ఎంబటే కనిపిస్తున్నాయి అంటే అయిపోయింది కదా, అట్లా కావద్దు కదా, మనకు కొంచెం ల్యాగ్ కావాలి కదా. మళ్ళీ ఎంబటే ఇంతకీ ఎవరెవరు ఆ టీం అంటుంది. కనిపిస్తున్నాయి కదా అక్క 1 2 3 మళ్ళీ ఏదో సపరేట్గా చెప్పన్నా. వాళ్ళ టీంలో పేరు చెప్పిన తర్వాత ఓకే మీ టీంకి ఏం పేరు పెడతాం అనగానే వాళ్ళు చెప్పారు ప్రేమ పోరాటం అని చెప్పారు. ఓకే ప్రేమ పోరాటం టీంలో ఎవరెవరు ఉన్నారు అని మళ్ళీ ఓకే నటరాజ్ మాస్టర్, నీతు అండ్ శాండ్రో అంటాను, సంధ్య బ్రిట్టో, అట్నే ప్రియాంక జైన్ శివ్. ఆ తర్వాత ఇంకో టీం పేరేంటి, ఇట్లా ఒక్కొక్క టీంకి మళ్ళీ పేర్లు పెట్టి ఆ పేర్లు వాళ్ళనే పెట్టుకోమని వాళ్ళ టీంలో ఎవరున్నారని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. ఆ చిన్న కథ కాదయ్యా ఇది. ల్యాగ్ చేయాలని ఎంత ప్రయత్నం చేస్తారంటే మనకు కనబడిపోతూ ఉంటుంది ల్యాగ్ చేయాలని చూస్తున్నారు వీళ్ళని. ఇంకో టీం పేరు ప్రేమ అంటే ఇదేరా, ఇంకో టీం పేరు ప్రేమ పురుగులు. పోటీ ఏదో ఒకటి అయితే మొత్తానికైతే నాకు ఈ టోటల్ టాస్క్లో సంధ్య బ్రిట్టో వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ కానీ అండ్ హరిత హరీష్ వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ కానీ భలే అనిపించినాయి కొన్ని. అంటే ప్రియాంక జైన్ శివ్ మధ్యలో కోఆర్డినేషన్ కానీ భలే అనిపించింది. వాళ్ళకి మంచి కోఆర్డినేషన్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్, ఎందుకు అనిపించింది అనేది చెప్తా. ఇక ఇక్కడ 3 టీంలు ఉన్నారు కదా. ప్రేమ అంటే ఇదేరా టీంలో అంజలి పవన్, వసంతి కళ్యాణ్ అండ్ సిద్ధు సోనియా. అండ్ ప్రేమ పురుగులు అని పెట్టిరా ఓ టీం పేరు, ప్రేమ పురుగులట. ఏదైనా మంచి పేరు పెట్టుకోవచ్చు, పురుగులు అంటే ఈమె యాక్సెప్ట్ చేసిందా, ఓకే ప్రేమ పురుగులు అంట అంది. అరే కాదురా వీళ్ళకి ప్రేమ అంటే ఇదేరా, ప్రేమించుకుందాం రైట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా, ప్రేమ మీదే పెట్టాలనుకుంటే ప్రేమ పురుగులేంది పెట్టిరు. పెడితే అందులో జాను బాను, హరిత హరీష్, నూకరాజు, ఆసియా వీళ్ళు 3 ఉన్నారు. రైట్, ఇక్కడ మహేష్ శాండ్రా వాళ్ళు మిగిలిపోయారు కదా. మహేష్ శాండ్రా మీరు ఎందుకు మిగిలిపోయారు చెప్పండి అని చెప్పింది. అడగంగానే మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి మహేష్ చెప్తాడు. ఏం పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఆయన ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు హర్ట్ అయినా అర్థం కావట్లే. వాళ్ళు పోయి రూమ్లలో ఉంటారు, ఎవరితోటి ముచ్చట పెట్టారు, ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొట్లాట వాళ్ళ చదువుకుంటూ బుదరకించుకున్నాడు, వాళ్ళకే జరిగిపోయింది. ఇక ఇక్కడ వాళ్ళని పిలవలేదు అని అంటే, వచ్చినాక కూడా మమ్మల్ని తీసుకోండి అనో లేదంటే నాతో టీం ఫామ్ చేసేవాడు ఎవడు అని అడిగిందా లేదు. లెటర్ చదివేటప్పుడు నన్ను పిలవలేదు, మీరే డిసైడ్ అయిపోయారు, వాళ్ళే చేసుకున్నారు. అట్లా కూడా కాలేదు. అందుకే సిద్ధు భలే వేసిండు వీళ్ళకి డైలాగ్.
అన్నా ఏది పడితే అది మాట్లాడకండి అంటే మధ్యలో అంటాడంట కర్మ అనుభవిస్తారు ధర్మం ఇవన్నీ మాట్లాడతాడు మహేష్. మాట్లాడితే కర్మ ధర్మం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి అన్న. ఒక్క నిమిషం ఆ ఫుటేజ్ తీసి చూడండి. ఆ లెటర్ చదివేటప్పుడు ఆయన్నే ఉన్నాడు, పక్కన ఉన్నాడు ఆయన. ఫుటేజ్ తీసి చూడండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా మీదకి నూకుతున్నారు. ఆయన ప్రయత్నం చేయలేదంట. నూకరాజు అంటాడు అడగంది అమ్మాయినా పెట్టదంటారు. మనకు కావాలంటే మనం అడగాలి. ఆకలైతే మనకు ఆకలి అవుతుందని చెప్పాలి కదా. నన్ను టీంలోకి ఎందుకు తీసుకుంటలేరని ఆయన అడగలేదు. ఈవెన్ నటరాజ్ మాస్టర్ అంటాడు నేను మా టీంలోకి వస్తావా నువ్వు అంటే పర్లేదు అన్న మీ అడ్జస్ట్మెంట్ మీకు ఓకే కదా అని అన్నాడు. ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడతానని చెప్పి అందరూ సీరియస్ అయ్యారు. మనకు నచ్చలేదు బేసిక్ ఏంటంటే ఇలా బిహేవియర్ వీళ్ళు ఉండే విధానం కూడా వీళ్ళు కొట్టాడుతూ ఉంటారు. మళ్ళీ ఆయన ఊగెడతాడు ఘోరం. ఈ ఏడ్చేటోళ్ళు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా మహేష్కి. శ్రీముఖి నీ అవసరం ఉందనుకుంటే నేను పిలవలేదు అంటున్నావుగా, నీ అవసరం ఉందనుకుంటే మీ జంట అవసరం అనుకుంటే మీరు కిచెన్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో ఉన్న పిలుస్తారు తీసుకుంటారు అంటే ఇక్కడ శివుండి నేను పిలిచాను వాళ్ళు లేరనే పిలిచాను నేను అని పిలిచిండ్రు వచ్చిండ్రు అందరి ముంగట లేటర్ చదివారు అందరి ముందరనే టీంలు అయినాయి. అలానే అసలు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే హరిత హరీష్ని తీసుకోరేమో వీళ్ళని తీసుకుంటారేమో అనుకున్నా. వీళ్ళని ఎవరు అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడతలేరు కాబట్టి వీళ్ళతో ఎవరు మాట్లాడకుండా అయిపోయింది అన్నట్టు. హరిత హరీష్ అన్న వాళ్ళ తరపున యాక్చువల్లీ హరిత హరీష్ని టీంలోకి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎవరు మన బాను ఉన్నాడు కదా, బానన్న ఏమంటాడంటే హరీష్ గారిని తీసుకుందాం ఆయన డిఫరెంట్గా ఆలోచిస్తాడు, ఇట్లా ఆలోచించేటోళ్ళు కూడా మనకు ఒకరు ఉంటే బాగా బెనిఫిట్ అవుతుంది ఏమైనా థింకింగ్ గేమ్ అయితే కనుక అని అన్నాడు అన్నట్టు. అది బాగా ఉపయోగపడ్డది వాళ్ళకి. ఎందుకు ఉపయోగపడ్డది అంటే టాస్క్లో చెప్తా. ఏ టీం మీరు వాళ్ళ టీంలో లేరు అనగానే వాళ్ళు హమ్మయ్య అని అనుకుని ఉండొచ్చు అని క్వశ్చన్ అడిగితే అంజలి పవన్ అన్నాడు ఆయన. అంజలి పవన్ అనగానే కథం ఇక అంజలి పవన్ వాళ్ళు అట్లే అనుకోలేదు అదేం లేదు ఫస్ట్ నుండి వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండి వాళ్ళే ఉన్నారు ఎవరితోటి కలవకుండా ఉన్నది వాళ్ళే అని చెప్పి అంజలి. ఈ డిస్కషన్ అంతా అయిపోవడము. తర్వాత బీజిఎంలు అన్ని ఇచ్చేసారు. అన్ని ఇచ్చిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ల్యాగ్ ఎట్లా తెలుసా, 3 రౌండ్లు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 ఉంటుంది అని చెప్పన్నాక మీ టీంలో 3 జంటలు ఉన్నారు కదా, స్టేజ్ 1 ఎవరు ఆడతారు, స్టేజ్ 2 ఎవరు ఆడతారు, స్టేజ్ 3 ఎవరు ఆడతారు, మళ్ళీ పేర్లు తీసుకోవడం అందరి దగ్గర మళ్ళీ ఆ పేర్లు తీసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ మన మహేష్ శాండ్రా ఉన్నారు కదా, వీళ్ళకి మీకు సూపర్ పవర్ ఇస్తున్నా, మీరిద్దరు మానిటర్స్. అట్నే మీకు ఒక మ్యాడ్ బాంబ్ ఇస్తున్నా, ఏ టీం ఫస్ట్ ఆడాలి, ఏ టీం సెకండ్ ఆడాలి, ఏ టీం థర్డ్ ఆడాలి నిర్ణయించాలంటారు. అట్లెందుకు అందరు కలిపి ఒకటేసారి ఆడుకోవచ్చు కదా. ఒక మాట, ఇప్పుడు స్టేజ్ 1లో ఏంటంటే వాటర్ బెలూన్స్ ఉంటాయి. వాటర్ బెలూన్స్ మధ్యలో పెట్టుకోవాలి, చేతులు సాయం లేకుండా ఇద్దరు ఇట్లా ప్రెస్ చేసినట్టు పట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక మన టిన్ ఉంటుంది కదా వాటర్ బబుల్, ఆ టిన్ లాంటిది ఉంటుంది కోసి ఉంటుంది పైన, దానిలో కింద ఈ నెయిల్స్ అంటే మూలలు కొట్టున్నది ఒక చెక్క లాంటిది చిన్నది ఉన్నది. ఈ వాటర్ బెలూన్ తీసుకొచ్చి అందులో పడేస్తే వాటర్ బెలూన్ పగిలిపోతే నీళ్ళు వస్తాయి. అట్లా 1 2 3 బెలూన్స్ అట్లా వేస్తూ ఉంటే 3వ బెలూన్కో 4వ బెలూన్కో రెడ్ మార్క్ ఉంది, ఆ మార్క్ దాకా రావాలి. మార్క్ దాకా వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఇంకొకరికి అంటే ఫస్ట్ కీలో ఫస్ట్ పార్ట్ దొరుకుతుంది. ఏం లేదు, ఒక లవ్ షేప్లో ఒక పెద్ద హార్ట్ షేప్లో ఉంది, ఊరికే తమాషాగా పెట్టిరదు బొమ్మ. వీళ్ళు కీ తయారు చేసి అంటే 3 పార్ట్స్గా ఉన్న కీని స్టేజ్ 1లో సగం కీ, ఆ తర్వాత ఇంకో సగం, ఆ తర్వాత ఇంకో ముక్క, ఇట్లా 3 ముక్కల్ని కలిపి తీసుకుపోయి అందులో పెడితే డిఫ్ అని వెనకాల కాన్ఫిటీ బ్లాస్ట్ అవుతుంది. మనకు బర్త్డే పేపర్ బ్లాస్ట్ ఉంటుంది అట్లా బ్లాస్ట్ అవుతుంది. సో అది అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో బెలూన్స్ తోటి ఒక టీం ఎందుకు ఆడాలి, అన్ని టీంలు కలిపి ఒకటేసారి ఆడుకోవచ్చు కదా, ముగ్గురుగా రావచ్చు కదా, 3 కపుల్స్గా. అది పెద్ద విషయం కాదు కదా. సపరేట్గా ఆడాలి, ల్యాగ్ కావాలి కదా, మనకు టైం డ్యూరేషన్ ఎక్కువ రావాలని చెప్పి సపరేట్గా ఆడాలి. ఫస్ట్ స్టేజ్ అయిపోయిందా, సెకండ్ స్టేజ్కి ఒకరు కళ్ళ గంతలు కట్టుకుంటారు, హడ్డిల్స్ అని పెట్టారు అన్నట్టు, ఇంతంత ఎత్తి పెట్టారు, అవి దాటుకుంటూ రావాలి. ఒక ట్రాక్ లాంటిది పెట్టారు, దాని మీద నడుచుకుంటూ ఒకరు కళ్ళ గంతలు కట్టుకుంటారు, వాళ్ళ వైఫ్ భుజాల మీద ఎక్కి కూర్చుంటుంది, పట్టుకొని రావాలి. అవి కూడా 3 ట్రాకులు పెట్టచ్చు కదా, పెద్ద ల్యాన్ పెట్టుకొని ఒకటేసారి అయిపోద్ది కదా గేమ్. అంత ఊరికైనా సోది. ఆ తర్వాత ఇది అయిపోయిందా, దీని తర్వాత ఒక పజిల్ పెట్టాలి. వైఫ్ కళ్ళ గంతలు కట్టుకుని ఉంటే హస్బెండ్ అక్కడ నిలబడి గైడ్ చేయడము, లేదంటే హస్బెండ్ అక్కడ నిలబడితే కళ్ళ గంతలు కట్టుకొని పజిల్ దగ్గర నిలబడితే వైఫ్ గైడ్ చేయడము చేయాలి. పెద్ద విషయం కాదు, 3 బోర్డులు పెడితే అయిపోతుంది అంతే, 3 పజిల్ బోర్డులు పెట్టేస్తే అయిపోతుంది. అట్లా కాదు, సపరేట్ కాదు, ఒకటే అంటే ఒకరి తర్వాత ఇంకొకరే చేయాలి అని పెట్టిర్రు. సోది అంతే, అంత మించింగ్ ఏం లేదు. గుంజడానికి చెప్తున్నా కదా, సీరియల్ డైరెక్టరే. అంజలి పవన్ వాళ్ళే ఫస్ట్ చేయాలి, వాళ్ళ టీమే ఫస్ట్ చేయాలని చెప్పి మహేష్ శాండ్రా డిసైడ్ కాగానే వాళ్ళు ఫుల్ ఖుషి, మేమే ఫస్ట్ ఏ అన్నారు. కట్ చేస్తే
మళ్ళా అంటే ఈ టాస్క్లో ఫస్ట్ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. కాగానే ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, మళ్ళీ సపరేట్ ఇంటర్వ్యూలు ఎత్తా ఉంటారు కదా టార్చర్. ఆ ఇంటర్వ్యూలలో మమ్మల్ని కావాలని, మేము ఓడిపోవాలనే కావాలని ఇదంతా చేసిండు, మేము ఓడిపోయినామంటే కారణం మహేషే అని చెప్పి అంజలి అంటుంది. ఎందుకంటుంది ఆమె? అనాల్సిన అవసరం లేదు కదా. ఏంటో అసలు పిచ్చి షో ఇది, పిచ్చిగున్నది. ఆ ఇంటర్వ్యూలు అవంతా పెద్ద వేస్ట్. అసలు ఇంకొన్ని రోజులు పోతే మనం రివ్యూలు చేయగలుగుతామా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అబ్బా. ఇప్పటికే వస్తుందంటారా? సరే, ఇక ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఎవరు పోతారు చెప్పండి అని అంటే అంజలి పవన్ వాళ్ళం మేము బెలూన్ తీసుకొస్తామని చెప్పి బెలూన్కి వేయరు. ఆ బెలూన్ అయిపోయిన తర్వాత వీళ్ళు పోయి ఆడికి పోయి ఈ బెలూన్ చేసిరు. ఆ తర్వాత వసంతి కళ్యాణ్ వీళ్ళిద్దరూ కళ్యాణ్ భుజాల మీద వసంతి కూర్చుంటే దాటుకొని పోవాలి ఒకటి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో కీ తీసుకొచ్చి సిద్ధు అండ్ సోనియాకి ఇస్తే వాళ్ళు పజిల్ సాల్వ్ చేయాలి. వాళ్ళు పజిల్ సాల్వ్ చేయలేదు, డిస్క్వాలిఫై అయ్యారు. అంటే సాల్వ్ చేయడానికి టైం తీసుకున్నారు. మధ్యలో అయినా అయిపోయినట్టే బిస్కెట్ అయిపోయింది, ఇది పెట్టలేకపోతున్నాను అది పెట్టలేకపోతున్నాను కౌంటర్లు ఎత్తాను. అక్కడి నుంచి కూడా కామెడీ చేసింది, అది వర్కౌట్ కాలేదు, టైం అయిపోయిందట. అసలు టైం ఉందన్న విషయం అప్పటికే చెప్పలే. టైం ఉంది, టైమర్ ఉంది, ఇది ఉంది, తొక్కుంది, ఏమి చెప్పలేదు. స్టార్టింగ్ ఊరికినే టైం అప్ అన్నది, టైం అప్ అంటుంది. 30 seconds ఉన్నాయి, ఇంకా 3, 2, 1 అని లెక్క పెడుతుంది. అసలు 1 minute 2 minutes 3 minutes టైం ఎంత చెప్పినా? 20 నిమిషాలు 30 నిమిషాలు ఏం చెప్పలే, కానీ చేస్తే టైం అప్ అన్నది. ఏందో టైం అప్ అయిపోయిందా? సెకండ్ ఇక వీళ్ళు ఓడిపోయారు కదా. మహేష్ నువ్వేమనుకుంటున్నావు వాళ్ళు ఓడిపోయారు కదా అంటే, కర్మ ధర్మం గెలిచింది, కర్మ ఓడిపోయి ఏంటంటే గర్వం గెలిచింది, ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. అనగానే ఇష్టమైనట్టు మాట్లాడకని చెప్పి సిద్ధు గట్టిగా రేజ్ అయ్యిండు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంటర్వ్యూలు చూపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ టీం వచ్చింది. ఫస్ట్ బ్రిటో అండ్ సంధ్య చాలా కోఆర్డినేటివ్గా ఆ బెలూన్స్ తీసుకొచ్చారు, ఫట్ 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 అని చాలా ఫాస్ట్గా. సెకండ్ కూడా ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చారు. నటరాజ్ మాస్టర్ నీతో ఈ పజిల్స్ వాళ్ళు కూడా బాగానే చేశారు, కానీ వాళ్ళు ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకున్నారు అని చెప్పి అన్నారు. కానీ నాకేమో వాళ్ళే ఫాస్ట్ అనిపించింది, చూపించడం ఫాస్ట్గా చూపించారేమో. నెక్స్ట్ ప్రేమ పురుగులలో ఫస్ట్ జాను బాను వాళ్ళు బెలూన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత సెకండ్ నూకరాజు ఆసియా ఎత్తుకొని తీసుకొచ్చిండు. నూకరాజు కొంచెం తెలివిగా ఏం చేసిందంటే, నాకు వచ్చింది ఆలోచన, సేమ్ నూకరాజు కూడా అదే అనుకున్నా. ట్రాక్ మీద వస్తున్నప్పుడు సన్న ట్రాక్ ఉంది కదా, సో ఇట్లా రోడ్డు ఇట్లా అప్ డౌన్ అన్నట్టుగా ఉంది, దాని మీద ఒకరిని ఎత్తుకుని నడవాలంటే కొంచెం కష్టం, ఇట్లా టర్నింగ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. కరెక్ట్గా నూకరాజు ఏం చేసిందంటే, ఆసియా నువ్వు చెప్పకు అని చెప్పి కాలుతోటే ఎడ్జ్ చూసుకున్నాడు. ఒక ఎడ్జ్ చూసుకుని దాని దగ్గర మెల్ల నడుచుకుంటూ పోయిండు అన్నట్టు. కొంచెం తెలివిగా ఆలోచించాడు. ఆ తర్వాత మనకి మన హరిత హరీష్ వీళ్ళు చాలా ఫాస్ట్ క్విక్గా పజిల్ని సాల్వ్ చేశారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళది ఒక లాజిక్ డిఫరెంట్ లాజిక్ ఏంటంటే, పజిల్లో 1-1, 1-2, 1-3, 2-1, 2-2, 2-3 అన్నట్టుగా పెట్టుకొని చేసారు. బాగుంది, సాల్వ్ చేసే విధానం మంచిగా ఉంది, టక్కుని సాల్వ్ చేసారు. కట్ చేస్తే వీళ్ళు గెలిచింది ఎవరో చెప్పాలి కదా, చెప్పదంట. ఇప్పుడు ఏం చేశారంటే సస్పెన్స్, మీరు మ్యాన్షన్లోకి వెళ్ళండి, విన్నర్ ఎవరో నేను అక్కడే చెప్తా అన్నది. ఈ మ్యాన్షన్లోకి పోయినాక ఇక్కడ లొల్లులు పెట్టుకుంటారు అన్నట్టు. ఇక్కడ అంజలి పవన్ వాళ్ళు మహేష్ శాండ్రా అసలు నువ్వు ఎట్లా అంటావు, మేమేదో నీకు లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతాను, నువ్వు ఎందుకంటావు, మా టీంని మొత్తం కలిపి అన్నావు, అట్టెట్ట అంటావు అని చెప్పి కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ నన్ను సపరేట్ చేసి మాట్లాడితే ఓకే, ఆ టీంతో కలిపి మాట్లాడితే కనుక నేను ఒప్పుకోను, ఎందుకంటే అంటే ఆడి చూపిస్తా అది ఇది అని చెప్పి. అంటే పవన్ మహేష్ లొల్లు పెట్టుకోవడం కంటిన్యూ అవుతుంటే టక్కన కళ్యాణ్ వచ్చి నువ్వు ఆగన్నా ఆడి చూపిద్దాం తొడగ కొడతాడు. ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత ఇక కొంచెం మహేష్ అట్టయిండు, పోయిండు రూమ్లోకి పోయిండు, ఇక బయటకు రాలే. ఏది జరిగినా రూమ్లో పోతారు, బయటకు వస్తలే. నెక్స్ట్ సోనియా సిద్ధు బిస్కెట్ అని నువ్వు ఎలా అన్నావు, బిస్కెట్ అయిపోయింది అనగానే అసలు అంటే నువ్వు అన్నావు కదా జీలు లేదు నీకు, అసలు గెలవాలన్న జీలే లేదు అన్నావు. అంటే నేను అన్నాను, అందులో తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు అట్లా అంటే నాకు అసలు అంటే ఆట మీద ఇంట్రెస్ట్ వస్తుందా? నువ్వు అట్లా బిస్కెట్ అయిపోయింది ఇది కష్టం అన్నట్టుగా అన్నావు. అసలు నాకు బ్లైండ్ ఫోల్డ్ తీసేయాలనిపించింది, నాకు చాలా కోపం వచ్చిందని చెప్పి సోనియా సిద్ధు డిస్కషన్స్. వీళ్ళిద్దరు అలిగిరని చెప్పి వీళ్ళని ఓదార్చే పనిలో మన ప్రేమ గురువు ఉన్నాడు, తర్వాత ఓదార్స్తారు అన్నట్టు. శ్రీమికి మళ్ళీ ఎంట్రీ, తరికిట తై అని మళ్ళీ వచ్చింది. ఇష్యూ అనుకున్నా, వచ్చిందండి వయ్యారి అగైన్. వచ్చి ఇప్పుడు ఎవరు గెలిచారో తెలుసా, మీరు ఎవరు అనుకుంటున్నారు, గెలిచింది ఎవరు అనుకుంటున్నారు కానీ ఇక మహేష్ శాండ్రా ఉండి ఫస్ట్ అయితే నేను అపాలజీ చేస్తా అంజలి పవన్ వాళ్ళని అపాలజీ చేస్తున్నా, అంజలి పవన్ వసంతి కళ్యాణ్ సోనియా సిద్ధు మీ అందరికీ సారీ అంటే అందరికీ స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు అన్నట్టుగా వాళ్ళు అన్నారు. సరే అయితే ప్రేమ పావురాలు, ప్రేమ పోరాటం, ప్రేమ అంటే ఇదేరా. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళల్లో ఫస్ట్ డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు
ప్రేమ పావురాలు సంథింగ్ వాళ్ళు అంజలి పవన్ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కదా, ఓకే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. మరి వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరు గెలిచారు? ప్రేమ పోరాటమా ప్రేమ పురుగుల ఎవరు గెలిచారని మీరేమనుకుంటున్నారంటే అందరూ ప్రేమ పురుగులు గెలిచారని అంటారు. అన్నాక ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ద టైమ్ టు నో ఎవరు ఎంత టైంలో ఫినిష్ చేసారో. ద టైమ్ ఆఫ్ ప్రేమ పోరాటం ఈజ్ 16 minutes 44 seconds. ఇట్టే సస్పెన్స్. ఆ తర్వాత మళ్ళీ ప్రేమ పురుగులు టైమ్ ఈజ్ డ్యూరేషన్ ఈజ్ కవర్ చెప్తావా నువ్వు 13 minutes 44 seconds. గెలిచారు అయిపోయిందా? ఒక బోర్డు పెట్టిర్రు. ఈ బోర్డు మీద మీ బాండ్ క్రెడిట్స్ ఎంతో రాస్తా. ఎందుకంటే 3 టీంలకి ఫస్ట్ మేము ఏం చెప్పినాం, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 points, సెకండ్ వచ్చిన వాళ్ళకి 15 points, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10 points అని చెప్పినాం కదా. ఇప్పుడు చేంజ్ అయింది, ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. మీ క్రెడిట్ స్కోర్ ఎంత, బాండ్ క్రెడిట్స్ ఎంతో తెలుసా, రాయాలా అని బోర్డు పెట్టింది. రాయమ్మా, ఏదో ఒకటి రాయమ్మా, ఈ లేగమ్మా నీకు పిచ్చి లేపుతున్నావు ఎందుకమ్మా అన్న ఫీలింగ్ వస్తుంది. డిష్ అని వేయలే ఇంకా క్లోజ్అప్ షాట్స్ పోయి అక్కడ పోయి 25 అది వాళ్ళు గెలిచిన వాళ్ళకి 20 అని చెప్పి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5 అని చెప్పి అసలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకెందుకు స్కోరు. సో అది కాకపోతే సరే అయిపోయింది. స్కోర్ ఇచ్చిన తర్వాత ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అన్నది. ఏముంది అక్క, ఇంకేముంది టార్చర్ పెట్ట నీకు మమ్మల్ని అనిపించింది. అందుకని ఈ స్కోర్ని పంచుకోవాల్సి ఉంటుంది. 3 టీమ్స్ పంచుకుంటారు. ఈ అసలు ఇంకా పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రేమగురు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తాడు. టాప్లో వచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది, లోలో వచ్చిన వాళ్ళకి ఒక సస్పెన్స్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పింది. నేను మళ్ళీ వస్తాను, అంతవరకు సైనింగ్ ఆఫ్. తారికిట తారికిట అని డోర్లు ఓపెన్ చేసింది, మళ్ళీ డోర్లు క్లోజ్ చేసింది. అది అవసరమా సార్? మాకు అవసరమా మాకు ఆ డోర్లు వేసుడు, డోర్ బంద్ చేసి ఎందుకు? సరే నెక్స్ట్ కూర్చున్నారు జాను, బాను, నూకరాజు, ఆసియా అండ్ హరిత హరీష్ కూర్చున్నారు. 25 స్కోర్ ఉంది కదా, ఆల్రెడీ నూకరాజుకి 25 స్కోర్ ఉంది. ఇందులో 25కి ఇప్పుడు ఎంత యాడ్ కావాలంటే నాకు 7 చాలు అన్నాడు. నాకు 7 చాలు. హరీష్ అన్న వాళ్ళు ఇక జాను బాను వాళ్ళు ఏమంటారంటే, హరీష్ అన్న మీ వల్లనే మేము అంత స్పీడ్గా మనది ఫినిష్ అయింది, మనం గెలిచినాము కాబట్టి మీరు 10 points తీసుకొని నాకు 8 points చేయండి అన్నాడు కదా. తల్లిబిడ్డ న్యాయం లేకనే చెప్పిండు. అయితే హరీష్ ఏమిచ్చిందంటే, మీది మ్యారేజ్ డే ఉంది ఈరోజు కాబట్టి మ్యారేజ్ డే గిఫ్ట్ కింద నేను మీకు 10 స్కోర్ ఇస్తానని నేను 8 తీసుకుంటున్నా. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మాస్క్ ఆఫ్ ద జ్వరం అని చెప్పేసాడు. తెలుసు కదా, కొంచెం చెప్పుకుంటాడు, ఇచ్చేసి 10 స్కోర్ అయిపోయిందా. ఇలాది ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఈ గ్యాప్లో మహేష్ ఏడుతూనే ఉన్నాడు. ఎందుకు ఏడుతున్నావు, ఏడవకు అంటే, ఓడిపోయాము అసలు ఆడలేకపోయాం, సిల్లీ థింగ్తో ఓడిపోయి అట్లా ఇట్లా అని చెప్పి ఆయన ఏడుతూనే ఉంది. ఇదే నడుతుంది ముచ్చట. మధ్యలో కట్ షాట్స్ ఆయన ఏడిచేటి. ఇటు దిక్కు అంజలి పవన్ వాళ్ళు 0 తీసుకున్నారు. అంజలి పవన్ వాళ్ళు 0 అండ్ వసంతి కళ్యాణ్ 2, సోనియా సిద్ధు 3 స్కోర్ తీసుకున్నారు. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్న 3. అంజలి పవన్ వాళ్ళకి మొన్నటి 5 స్కోరు ఎంత ఉంటుంది. ఆ తర్వాత మనకి బ్రిట్టో సంధ్య 8, ప్రియాంక జైన్ శివ్ 7 అండ్ నూకరాజు నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళు 5 స్కోర్ తీసుకున్నారు. అయిపోయింది ఇలా స్కోరింగ్. టోటల్గా అందరికంటే ఎక్కువ వచ్చిన స్కోర్ ఎవరిది? మొన్నటిది 25, ఇది 7 కాబట్టి 32 కాబట్టి వాళ్ళు టాప్ స్కోరు. వాళ్ళకి బయటకి క్యాండిల్ లైట్ డిన్నర్కి పోయే అవకాశం ఇచ్చారు. క్యాండిల్ లైటింగ్ డిన్నర్ 5-10 నిమిషాలు టైం ఇస్తే అందులో చదువుకోర్రి, రెడీ అయ్యి రారి అంటే అసలు రెడీ అయ్యి ఇచ్చారు. వాళ్ళని తీసుకుని పోయారు. అది లాస్ట్లో చూపించారు, కార్లో తీసుకుని పోయారు. వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్, ఇటు ఒక కెమెరా ఉంది, ఇటు ఒక కెమెరా ఉంది పెట్టిరు. వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసారు. నువ్వు కొట్టినా తిట్టినా నా ఓడిపోయి వన్స్ అంటే నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అని అంటే నాకు ఆన్సర్ లేదు. కాకపోతే నువ్వంటే ఈ లైఫ్ నీతోటే అనుకున్నా, ఇంకా నీతోటే, ఇంకా దానికి రీజన్స్ అంటూ లేవు, విడిపోవడానికి కారణాలు లేవు, ఏది లేదు, నువ్వే నా లైఫ్, ఇక నా జీవితం నీదే అన్నట్టుగా అసే చెప్పడం, హగ్గులు, తినిపించుకోవడాలు ఇట్లాంటివన్నీ అవి చూపించారు. ఇంకో దిక్కు తక్కువ వచ్చిన స్కోర్ ఎవరు అని అంటే మహేష్ శాంట్రా అండ్ సోనియా సిద్ధు. వీళ్ళిద్దరికీ క్లాస్ బీకడానికి అని చెప్పి తీసుకొని పోయి గజేబోలో ప్రేమ గురువు వచ్చాడు, గజేబోలో ఉండండి అన్నాడు. ఒకరిని గజేబో అంటే ఆడ గజీబో అంటారు, గజీబో ఆడ కూర్చుని పెట్టిండు, టీవీ ఉంది ఆడ. ఇంకొకరినేమో లోపల మీ ప్రాబ్లం ఏంటిది, మీ జంట మధ్యలో మిస్టేక్స్ ఏంటి అనేది రాయాలి, రాసి దాన్ని ట్రాష్ బ్యాగ్లు వేయాలి
ఆ టైం డస్ట్‌బిన్‌లో ఎయాలని చెప్పిండు. చెప్పి ఆడ ఇగ పోయిర్రు. ఎవరు సోనియా సిద్ధు పోయిర్రు. సోనియా సిద్ధు కొంత ఫన్ను, కొంత ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళది గమ్మత్తుంటదిలే గానీ ముచ్చట. క్యూట్‌గా అనిపిస్తది. సో, మిస్‌కమ్యూనికేషనా కాదు. ఏదో కమ్యూనికేషన్ అని రాసింది సోనియా. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉన్నది అని చెప్పి రాసింది. ఇగ మన ప్రేగున్నాడుగా ప్రేమ గురు. తను గెలవాలని కాకుండా నిన్ను గెలిపించాలనే ఆతృతలో పొరపాట్లవి చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి మీ పార్ట్నర్‌ని. మీరు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీరెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పిండు. ఆ తర్వాత సిద్ధు వచ్చి థ్యాంక్ యూ బాస్ అర్థం చేసుకున్నావు. నేను తనని గెలిపించాలన్న ప్రాబ్లమ్ తోటి అంటే దానిలో పడి మేము గెలవాలి అనే పాయింట్ మర్చిపోయినట్టుగా అయిపోతుంది. ఓకే, ఓకే, ఓకే అన్నాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్, కమ్యూనికేషన్, లిజనింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టుగా రాసిండు. ఇక ప్రేమ గురు రమ్మన్నాడు. ఆమెని ప్రేమగా తీసుకొని చేతి పట్టుకొని తీసుకొనిరా. ఇక్కడ కళ్ళు మూసుకొని నిల్చోండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. గుడ్ లిజనర్‌గా ఉంటేనే బంధం 100% గెలిచినట్టు అవుతుంది. పెద్ద పెద్ద పడవైనా ఎంత పెద్ద పడవైనా మునగడానికి చిన్న చిల్లు చాలు అన్నట్టు బంధం బలంగా ఉండాలి అని అంటే అండర్‌స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం అని చెప్పి కొంచెం చెప్పిండు. ఆకాశం అంత ప్రేమ మీలో దాగి ఉంది. అంతకు మించి ఆ తర్వాత మనకి మహేష్, శాండ్రా వీళ్ళని కూడా పిలిచిండు. సేమ్ అట్నే ఒకరిని శాండ్రాని ఇక్కడ పెట్టిండు, మహేష్ని అక్కడ పెట్టిండు. శాండ్రా చెప్పమ్మా అంటే ఇన్సెక్యూరిటీ, పాస్ట్ వల్ల మోసపోయాను, ఆ భయం ఉంది నా లోపల. ఆయన కూడా అదే భయం ఉందని అనిపిస్తుంది. పొసెసివ్నెస్, హగ్గు చేసుకోకూడదు అవతల వాళ్ళని అని చెప్పి ఆయన చెప్పిండు. ఆ పొసెసివ్నెస్ అనేది ఒకటి ప్రాబ్లం అవుతుంది మా ఇద్దరి మధ్య అన్నాడు. అవన్నీ తీసేయన్న మహేష్ అన్న, ఇవన్నీ నడవేయి. ఏందోలే. మనసులో మాట చెప్పండి ఆయనకి. భయాలు తీసేయాలి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక చెప్పిండు. ఆ తర్వాత మహేష్ వచ్చిండు. మహేష్ని తీసుకొచ్చి ఏందయ్యా అంటే ఏడిచిండు జరసేపు. అక్కడ ఏడిచిండు, ఇక్కడికి వచ్చినాక ఏడిచిండు. ఏడిచిన తర్వాత నాకు పని లేనప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నా, రేపు ఎట్లుంటుందో అన్న భయమే, నాకు టెన్షన్ తోటి చచ్చిపోతున్నా. అసలు సరిగ్గా చూసుకోలేనేమో ఆమె, నన్ను భయమైంది. నా బ్యాడ్ జాతకంలోకి ఆమెను తీసుకొచ్చినట్టు. ఏందన్న పెళ్ళైన 2 నెలలకి షో వచ్చింది కదా, ఏడుపు లేదని అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కుంగిపోతున్నా. చాలామంది మగాళ్ళు ఇలాగే బాధపడతారు. ఎందుకు బాధపడతారు? అవసరం ఉన్నప్పుడు బాధపడాలి. ఊకే ఎడతారు ఊకే. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత తీసుకొని రేపు చేతితోటి పట్టుకొని రేపు అన్నాడు. గతం గాయాలు, బంధం బలాలు, అదోటి ఇదోటి ఏది పడతాయి చెప్పిండు. మీ మనసులో ఉన్న భయాల్ని తీసేయండి. దూరంగా విసిరి పడేయండి, నెట్టి పడేయండి, విసిరి పడేయండి అన్నాడు. యాడికెళ్ళి భయం అంటే గొంతలో చేపెట్టి తీసి అవతల వారెత్తారా? కాదు కదా. అయిపోయింది. ప్రేమ గురువు ఉంటాను, సెలవు అని చెప్పి టాటా బై బై అని చెప్పి ఏం చెప్తున్నావు అన్న? ఇదే జరిగింది. ఏం చెప్తున్నావు అంటే ఇదే జరిగింది, ఇదే చెప్పాలి. మరి నేను ఏం చెప్పాలి చెప్పండి? ఎందుకు చెప్తున్నావు అంటారా? నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. కానీ చూద్దాం, ఒకరోజు కాకపోతే ఒకరోజు కనెక్ట్ కాకపోతుందా, మళ్ళీ మనకు బిగ్ బాస్ లాగా ఒక మంచి బలమైన కంటెంట్ దొరకపోద్దా అనుకుంటే వీళ్ళేమో ఆర్టిఫిషియల్ అట్ట ఫిట్టింగు పైకి వెళ్ళి ఇదేదో సీరియల్ కైండ్ ఆఫ్ డ్రామాతోటి ముందుకు పోతున్నారు. రామ చూసేదంతా డ్రామా అన్న ఫీలింగ్ వస్తుంది. మధ్యలో మహేష్ దగ్గరికి సారీ బ్రో అని చెప్పి కళ్యాణ్ పోయి సారీ చెప్తే మహేష్ తీసుకుంటలేడు. అవసరం లేదు, నువ్వు పిచ్చి పిచ్చి గారిసినావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అంటాడు. అనగానే పక్కన మన కళ్యాణ్ వసంతి దగ్గరికి పోయి ఏందినా పోతే మొత్తం ఏందా నా మీద అలిగిండు. ఆయన 3-4 రోజుల నుంచి అది చూస్తున్నాడట. నా పెళ్ళమా ఏమన్నా ఆయన? నేనేమన్నా అంటే ముఖం మీద అనాలే, మనసులో పెట్టుకుని అలగడానికి నా పెళ్ళమా ఆయన ఏమన్నా? అదొకటి భలే అనిపించింది అబ్బా నాకైతే. ఈ కళ్యాణ్ అసలు కళ్యాణ్ స్వాగ్ వేరే, కళ్యాణ్ కథ వేరే. ఆయన స్టైల్ అంతా కూడా మనకి డిఫరెంట్ స్టైలు. బాధపడుతున్నాడేది బాధపడు, ఈ మనసులో పెట్టుకుని బాధపడడానికి నా పెళ్ళమా ఏమన్నా? 4 రోజులు చదివి బాధపడుతున్నాడు అనడం కానీ అది భలే అనిపించింది. అదే ప్రేమ గురువు వచ్చి ఇట్లా మాట్లాడకపోతేనట ఆయన రాత్రంతా ఏడుస్తూ కూర్చునేటోడట. చెప్తాను శాండ్రా, ఎందుకు ఏడుతావు భయ్యా నువ్వు? నేను అప్పుడెప్పుడో ఈ నచ్చినప్పుడు కీర్తి ఊకే ఏడుతూ ఉండదు. కీర్తి బట్టు ఒకటే ఏడుతుడు. ఈయన నచ్చిండు, ఈయన ఫ్రెండ్ లెక్క వచ్చి చెప్తా అంటే నేను అసలు ఈయనను ఎక్కడనో ఊహించుకున్నా. ఈయన బిగ్ బాస్లోకి అయితే దడదడలాడితాడు అనుకున్నా. కీర్తి బట్టు ఈయన బాగా దోస్తులు ఎందుకు అయ్యారంటే ఇద్దరు ఒక శాస్త్రం అన్నట్టు. ఒక గూటి పక్షులు ఒక చోటు ఎడతారని ఇద్దరు కూర్చుని ఎడతా ఉంటారు అన్నట్టు. అది అందుకని చెప్పి దోస్తులు అయ్యారు వీళ్ళు. అది అవునే. ఆ కీర్తి బట్టు ఏదో పెళ్లి పంచాయతీ అయినట్టుంది కదా, తెలుసా మీకు? తెలితే చెప్పండి కింద.
ఓకే. ఇది ఎపిసోడ్ అంతే. ఇంకేం లేదు. అసలు ఎపిసోడ్‌లో ఏం లేదు. సోది తప్ప ఇంకేం లేదు. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఏడ నచ్చుతది ఆ షోనే నచ్చుతలేదు. ఈ రివ్యూలు ఏందిరా నాయనా అంటారా? అది కూడా చెప్పుర్రి కింద కామెంట్‌లలో చూద్దాం. ఇది మ్యాటర్. ఉంటా. చెక్ టాటా బై బై నమస్తే శభా ఖైర్.